హాయ్ నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. అమరావతి అది కుల రాజధాని నేను చెప్పడం కాదు, స్వయంగా పవన్ కళ్యాణ్ గారే గతంలో విమర్శలు చేశారు కదా. ఆ కుల రాజధాని కోసం, ఆ భూతల స్వర్గం కోసం ఇక ఈ ప్రభుత్వం కూటమి సర్కారు ఎట్లా తెగబడతా ఉందో స్పష్టంగా చెప్పే వార్త అనమాట ఇది. అవినీతి ఐకానిక్ అమాంతం పెరిగిన 5 ఐకానిక్ టవర్ల నిర్మాణ వ్యయం. సచివాలయం, సీఎంఓ, విభాగాధిపతుల కార్యాలయాల కోసం సిఆర్డీఏ టెండర్లు చదరపు అడుగుకు 8,981 రూపాయల చొప్పున ఏకంగా 4,688 కోట్లు ఖర్చు. 2018లో ఇవే టవర్ల నిర్మాణం 2,271 కోట్లకు అప్పగింత. నాడు చదరపు అడుగుకు 4,350 రూపాయలు మాత్రమే, అంటే డబల్ చేసిరన్నమాట. స్టీలు, సిమెంటు, నిర్మాణ సామాగ్రి, ఇంధన ధరల్లో పెద్దగా మార్పు లేకున్నా నిర్మాణ వ్యయం భారీగా పెంపు. ఇదే విషయం నిన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ క్యాడర్ మీటింగ్లో స్పష్టంగా విమర్శలు చేసింది. దానికి ఆన్సర్ చేయదు ఏమనంటే మీకు 11 వచ్చినాయి, ఇంతే అనమాట. అప్పుడు ఇప్పుడు డయాగ్రిడ్ విధానమే ఈ లెక్కన నిర్మాణం ఏం పెరగడానికి అవకాశమే లేదంటున్నా ఇంజనీరింగ్ నిపుణులు. అయినా చదరపు అడుగుకు 4,631 రూపాయల చొప్పున వ్యయం, అంటే డబుల్ చేసి దోచేసుకునే కుట్రకు తెరదీశారు అనమాట. మొత్తం 2,417 కోట్లకు పెంచేయడంపై సర్వత్రా విస్మయం. ఆదిలోనే ఇలా ఉంటే పూర్తయ్యేసరికి ఇంకా ఎంతకు పెరుగుతుందో. 3 బడా కాంట్రాక్టర్లకు ఒక్కో ప్యాకేజ్ అప్పగించేలా ముఖ్య నేత కసరత్తు. పనులు అప్పగించగానే 10% మొబిలైజేషన్ అడ్వాన్సులు చెల్లించి కమిషన్ల వసూళ్లకు సిద్ధం. ఆపై బిల్లుల చెల్లింపు సమయంలో పెంచిన అంచనా వ్యయం వసూలుకు స్కెచ్. 2015లో తాత్కాలిక సచివాలయం నిర్మాణంలో ఇదే రీతిలో దోపిడీ. సో ఆ తాత్కాలిక సచివాలయం కూడా ఎట్లా నీళ్లు గారే ఫౌంటైన్ లాగా తయారైందని అప్పట్లో వీడియోలు. ఐకానిక్ టవర్ల నిర్మాణ వ్యయాన్ని పెంచారు ఇలా. సచివాలయం 1, 2 టవర్లు 2018 నాటికి అంచనా వ్యయం 9,032 కోట్లుంటే ఇప్పుడు ఈ రోజు వరకు 1,698 కోట్లు. సచివాలయం 3, 4 టవర్లు 784 కోట్లుంటే ఇప్పుడు 14,188 కోట్లు. ముఖ్యమంత్రి విభాగాధిపతుల కార్యాలయాలు గతంలో 554 కోట్లతో అంచనా వేస్తే ఇప్పుడు 1,007 కోట్లు. ఇట్లా డబుల్ చేసి నాడు నేడు అదే దోపిడీ. 2015లో తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఓటుకు నోటు ఎరగా వేసి ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ సాక్ష్యాధారాలతో సీఎం చంద్రబాబు తెలంగాణ సర్కారుకు దొరికిపోయారు. ఓటుకు కోట్లు కేసు భయంతో హైదరాబాద్ నుంచి రాత్రికి రాత్రే ఉండవల్లి కరకట్టలోని లింగంనేని అక్రమ బంగ్లాలోకి మకం మార్చారు. ఆ తర్వాత అమరావతి నుంచి పాలన అంటూ 6 లక్షల చదరపు అడుగుల నిర్మిత ప్రాంతంలో తాత్కాలిక సచివాలయ నిర్మాణ పనులు చదరపు అడుగు 3,350 చొప్పున 200 కోట్లతో షాపూర్జీ, పల్లంజీ, ఎల్ఎన్టీ సంస్థలకు అప్పగించారు. కానీ వాటి నిర్మాణం పూర్తయ్యేసరికి అంచనా వ్యయం ఏకంగా 1,151 కోట్లకు చేరుకుంది. అంటే చదరపు అడుగుకు 19,183 రూపాయల చొప్పున బిల్లులు చెల్లించారు. ఆ వ్యవహారంలో భారీ ఎత్తున కమిషన్లు చేతులు మారాయనే ఆరోపణలు వ్యక్తమయ్యాయి. షాపూర్జీ, పల్లంజీ సంస్థ నుంచి కమిషన్ల వసూలు చేసిన వ్యవహారంలో సీఎం చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శి అప్పట్లో ఐటీ శాఖకు పట్టుబడడం కలకలం రేపింది. ఇప్పుడు శాశ్వత సచివాలయం పేరుతో నిర్మిస్తున్న ఐకానిక్ టవర్ల నిర్మాణంలోనూ ఇదే తరహా దోపిడీకి తెరదీస్తున్నట్టు స్పష్టమవుతుంది. సో బాబు గారి వర్కింగ్ స్టైల్ గురించి ఇంకా ఎన్నిసార్లు చెప్పుకున్నా అంతే. ఆయన 40 ఏళ్ల రాజకీయ జీవితం ఇక ప్రత్యర్థులు విమర్శించే విషయాలు పక్కన పెడితే 1995 నుంచి 2004 మధ్య అప్పట్లో మద్య నిషేధం అన్న హామీతో అధికారంలోకి వచ్చి బెల్ట్ షాపులను ఊరూరా ఎట్లా పెంచి పోషించిండో, దాని ద్వారా ఎన్ని వేల కోట్లకు ఒక్కొక్క టీడీపీ లీడర్, అంటే కలికి గంజికి గతిలేని కొడుకులందరూ కూడా ఎన్ని వేల కోట్లకు పడగలెత్తారో చూసినాం కదా. 2014లో నుంచి 19 మధ్య సేమ్ అదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అదే మద్యం టెండర్లను ప్రభుత్వ పరం చేసి ప్రభుత్వానికే డైరెక్ట్ యాక్సెస్ ఇచ్చేస్తే దాన్ని అవినీతి. ఫస్ట్ ఏమో 1,00,000 కోట్లని ఆకాశం అంతా రాగం తీసి లాస్ట్కి 3,250 కోట్లని సిట్టు నివేదిక తేల్చిందనమాట. ఇట్లా ఉంటుంది ప్రత్యర్థి పార్టీల గురించి వాళ్ళకి సంబంధించిన విమర్శలు ఇట్లుంటాయి. మన దగ్గర జరిగేదేమో ఇట్లా అంచనా వేయాలి, డబుల్ చేసేసి పోనీ ఈ రాజధాని నిర్మాణం ఏమైనా సాఫ్గా ఫేర్గా జరుగుతుందా అంటే లేదు. అక్కడ మొత్తం ఎత్తిపోతల పథకం, జంగిల్ క్లియరెన్స్ ఇవే అనమాట. దానికోసం కోర్టు తగలేస్తా ఇప్పటికి కేవలం 1,00,000 కోట్లు అని చెప్పే ఒక డిస్కషన్ జరుగుతూ ఉంది. కానీ అంతకు మించే ఇట్లా అంచనా వ్యయం పెంచుకుంటూ పోతే అంటే ఏ పాయింట్ ఆఫ్ ఫిగర్కి ఆగిపోవాలి? అది ఒక లెక్కపత్రం అనేది లేదు. ఇట్లాంటి కుల రాజధానికి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఆహ్వానం ఇస్తూ ఎవరు మన చంద్రబాబు గారు ఇక ఉగ్రవాదంపై పోరుకు అండగా ఉందామని చెప్పి ప్రధాని మోడీకి అమరావతి ఆహ్వాన పత్రికను అందజేస్తున్న సీఎం. ఇంత జరుగుతుంటే మరి నిఘా వ్యవస్థలు ఏం చేస్తున్నాయి, కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? ఇదే పని కనుక ఒకవేళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కార్ హయాంలో జరుగుంటే ఇక మన పచ్చపత్రికలు ఎట్లా డ్యాన్సులు వేసేవో తెలుసు కదా.
ఈరోజు సిట్టు అదేవో రాజ్ కేసిరెడ్డి వ్యవహారంలో మొత్తం జడ్జిమెంట్ అంతా మన కులపత్రికల్లోనే రాయించేస్తున్నాం. ఆయన కన్ఫెషన్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చిండు, జడ్జి దగ్గర ఏం చెప్పిండు అనేది పక్కన పెడితే మొత్తం వీళ్ళే రాసుకుంటా వస్తున్నారు అనమాట. సో ఇది అవినీతి ఐకానిక్. ఇంకా ప్రతిరోజు ఇంకా ఈ అవినీతి బండారం బయటకు వస్తూనే ఉంటుంటుంది. పైగా ఈ నిర్మాణాలకు సంబంధించిన టెండర్లన్నీ ఎవరికి పోతాయి తెలుసా? మళ్ళీ మన కులపోలకి 90% నిర్మాణాలు మన సామాజిక వర్గానికి అని చెప్పి ఆల్రెడీ చాలా కథనాలే వచ్చినాయి. బయట వాళ్ళకి ఎవరికి ఇయ్యరు, మొబిలైజేషన్ అడ్వాన్స్ల పేరుతో కమిషన్లు, ఇదర్ కమాల్ ఉదర్ కమాల్ ఇద్దరు అనమాట. ఎందుకంటే రాజధాని కోసం, అందులో రియల్ ఎస్టేట్ కోసం మనం చాలామందికి కమిట్మెంట్ ఇచ్చినాం. కొన్ని వేల కోట్ల రూపాయలు ఈ మొన్నసారి గెలవడం కోసం, ఈవీఎంలను మేనేజ్ చేయడం కోసం వేల కోట్లు చేతులు మారినాయి. అవన్నీ ఇప్పుడు చేయాలంటే ఈ అమరావతిని ఎట్టి పరిస్థితుల్లో బిల్డ్ చేయాల్సిందే. దీనికి సంబంధించి ఆయన ఎవరు, చింతమనేని రాజశేఖర్ రావు అనే వ్యక్తి సుప్రీంకోర్టుకు, రాష్ట్రపతికి, ప్రధానమంత్రికి లేఖలు రాష్ట్రం కూడా స్పందన లేదు. సో ఇక ప్రజలే కలగజేసుకుంటే తప్ప ఈ అవినీతికి అడ్డుకట్ట పడే అవకాశం లేదు. ఆంధ్రప్రదేశ్కు రాజధాని కావాల్సిందే, కానీ ఇట్లనా అనేది ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.